బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియకు నామినేషన్లు ముగిశాయి. నామినేషన్ల పత్రాలను రిటర్నింగ్ అధికారులు పరిశీలిస్తున్నారు. నామినేషన్ ఉపసంహరణకు 6 గంటల వరకు సమయం ఉంది. సాయంత్రం 6:30 బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరు అనే ప్రకటన ఉంటుంది. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న నితిన్ నబీన్ కు పలు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు మద్దతు పలికారు. నితిన్ నబీన్ కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్, మంత్రి సత్యకుమార్, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, పలువురు నేతలు మద్దతు ఇచ్చారు. 2 సెట్ల నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియకు నామినేషన్లు ముగిశాయి. నామినేషన్ల పత్రాలను రిటర్నింగ్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇక ఎన్నిక లాంఛనమే అన్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఢిల్లీ నుంచి సతీష్ మరిన్ని వివరాలు అందిస్తారు. సతీష్. విజయ్ చంద్రిక, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఉత్కంఠ రేగుతుందని చెప్పాల్సి ఉంది. ఇప్పటి వరకు నామినేషన్ దాఖలు చేసినట్లు కేవలం ఆయన ఒక్కరి నామినేషన్కే పెద్ద ఎత్తున బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించి, ముఖ్యంగా ఆ రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులతో పాటు పలు ప్రాంతాల ముఖ్యమంత్రులు, ఇక కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రిగా ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు నితిన్ గడ్కరీ సార్ వీళ్ళంతా కూడా వారిని ప్రపోజల్ చేస్తూ కూడా ఒక నామినేషన్ సెట్ కూడా దాఖలు చేయడం జరిగింది. మరోవైపు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మొదట ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అధ్యక్షుడిగా ఉన్న మాధవ్ మొదట ఒక ప్రపోజల్కి సంబంధించి నామినేషన్ పత్రాలు వేశారు. ఇక తెలంగాణ రాష్ట్రం సంబంధించి రామచంద్రరావు నేతృత్వంలో రామచంద్రరావుతో పాటు అదేవిధంగా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పాయల్ శంకర్తో పాటు మరికొంతమంది ఎమ్మెల్సీలు వారంతా కూడా ప్రపోజల్కి సంబంధించి నామినేషన్ పత్రాలు కూడా ఆయన తరఫున దాఖలు చేయడం జరిగింది. కాసేపటి క్రితమే వాటికి సంబంధించి ప్రక్రియ కూడా ముగిసిపోయింది. ఇక రిటర్నింగ్ అధికారి నేరుగా ఇప్పటివరకు నామినేషన్లు అయితే ప్రస్తుతానికి మనకున్న సమాచారం కేవలం ఒకే నామినేషన్ దాఖలైందని చెప్తున్నారు. ఏకగ్రీవంగా ఆయన ఎన్నిక ఖాయమైనట్టు తెలిసింది. అయితే రేపు ఉదయానికి దానిపైన మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రేపు రిటర్నింగ్ అధికారి మరోసారి ఆయన ప్రకటనను ఏకగ్రీవంగా ఆయన ప్రకటన చేసే అవకాశాలని. మరోవైపు తెలంగాణ నుంచి ఇక ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రస్తుతం మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సరే, ఈరోజు ప్రపోజల్ చేశారు కదా, ఎన్ని సెట్ల నామినేషన్ దాఖలు చేశారు, ఎలాంటి ప్రపోజల్, ఎట్లా ఉంది ఒక నూతన నాయకుడు రాబోతున్నారు కదా బీజేపీ? తెలంగాణ రాష్ట్రం నుంచి రాష్ట్ర పార్టీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారు, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, మిగతా 18 మంది జాతీయ కౌన్సిల్ సభ్యులం మేమంతా కూడా ఈరోజు జాతీయ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ గారికి మద్దతుగా నామినేషన్ని దాఖలు చేయడం జరిగింది. ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద సభ్యత్వం కలిగినటువంటి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. గొప్పగా ఎన్నికల నియమావళికి అనుగుణంగా ఏ రాజకీయ పార్టీలో కూడా ఇంత గొప్పగా ఈ ఎన్నిక ప్రక్రియ జరగదు. అది పోలింగ్ బూత్ అధ్యక్షుని ఎన్నికైనా, మండల పార్టీ అధ్యక్షుని ఎన్నికైనా, జిల్లా పార్టీ అయినా, రాష్ట్ర పార్టీ అయినా, చివరికి జాతీయ పార్టీ అధ్యక్షుని ఎన్నికైనా ఒక ప్రక్రియ ప్రకారం ఎన్నికల నియమావళికి అనుగుణంగా ఈరోజు జాతీయ పార్టీ అధ్యక్షుని ఎన్నికల ప్రక్రియలో సామాన్యమైనటువంటి కార్యకర్తలకు అవకాశం వచ్చే విధంగా ఇది ఏ రాజకీయ పార్టీలో కూడా లేదు. ఇంత గొప్పగా ఎన్నిక ప్రక్రియ జరగడం, మరి అదేవిధంగా ఒక జాతీయ పార్టీ అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియలో నామినేషన్ దాఖలు చేసేటటువంటి అవకాశం రావడం ఒక సంతృప్తిగా అనిపిస్తూ ఉంది. మరి అదేవిధంగా నితిన్ నబీన్ గారి ఆయన పనితీరు, 5 సార్లు శాసనసభ్యునిగా అనేక రాష్ట్రాలలో ఇచ్చినటువంటి పార్టీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి ఈరోజు 45-46 సంవత్సరాల వయసు ఉన్నటువంటి నితిన్ నబీన్ గారు పార్టీ కొరకు అంకిత భావంతో పనిచేసినటువంటి వ్యక్తి ఈరోజు నూతన పార్టీ అధ్యక్షుడిగా రావడం ఇంకా మరింతగా పార్టీ కార్యకర్తలలో ఒక ఆనందాన్ని, మరింత ఒక ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటి వరకు ఉత్తర రాష్ట్రాల్లో బీజేపీ పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ ఉంది, కానీ దక్షిణాది రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్ర తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి అలయన్స్లో ఉన్నప్పటికీ కూడా తమిళనాడు లాంటి కేరళ లాంటి రాష్ట్రాలు కూడా భారతీయ జనతా పార్టీ అనుకున్న మేర ఆశించిన మేర స్థాయిలో లేదు. కానీ నితిన్ నబీన్ వల్ల కొంత ఏమైనా లాభం జరిగే అవకాశం ఉందా? తప్పకుండా. ఇప్పటికే సౌత్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగినట్టు పార్లమెంట్ ఎన్నికల్లో 8 పార్లమెంట్ స్థానాలు సాధించారు. 7-8 మంది ఎమ్మెల్యేలు గెలవడమే కాకుండా మొన్న జరిగినటువంటి 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే 2 ఎమ్మెల్సీ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి. మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ చాలా స్థానాలను గెలవడం జరిగింది. ఇప్పటికే కేరళలో రాష్ట్ర రాజధాని త్రివేంద్రంను కూడా మన జరిగిన స్థానిక సంస్థల్లో, అటు ఆంధ్రప్రదేశ్లో అలయన్స్తో ఈరోజు ఉన్నాం. తమిళనాడులో కూడా మార్పులు వస్తూ ఉన్నాయి. ఈరోజు తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వచ్చేటటువంటి ఎన్నికల 28, 29 ఎప్పుడైనా కానీ
తప్పకుండా ఆయా రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ప్రజలు ఒక గొప్ప ఆలోచనతో ఈరోజు ముందుకు పోతా ఉన్నారు. ఎన్నికలు ఎక్కడ జరిగినా అక్కడ భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తున్న ఒక నమ్మకం, విశ్వాసం. ఆ రకంగా పార్టీ కార్యకర్తలు ప్రజల కొరకు ప్రజలతో మమేకమై పనిచేస్తున్నారు కాబట్టి పార్టీ మరింత బలపడేటువంటి అవకాశం ఉన్నది. థ్యాంక్ యూ. ఇది ఓవరాల్గా అయితే ఇక రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధ్యక్షులు అటు మాధవ్ కావచ్చు, ఇటు రామచంద్రరావుతో పాటు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ప్రధానంగా ఈ రోజు దాఖలు చేసిన నామినేషన్లలో ఆయనను మద్దతు తెలుపుతూ ఆయనను బలపరుస్తూ కూడా వారంతా కూడా ఏకగ్రీవంగా వారికి సంబంధించిన నామినేషన్ పత్రం కూడా దాఖలు చేయడం జరిగింది. ఇక రేపు ఉదయం 11 గంటలకు బీజేపీ కేంద్ర కార్యాలయానికి ప్రధాని మోదీ రాబోతున్నారు. రిటర్నింగ్ అధికారిగా ఉన్న డాక్టర్ లక్ష్మణ్ సైతం కూడా రిటర్నింగ్ ప్రక్రియను కాసేపటి క్రితమే ముగించడం జరిగింది. 6:30కు మరోసారి పత్రాలను పరిశీలించిన అనంతరం తిరిగి రేపు ఉదయం 11 గంటలకు ఏకగ్రీవంగా ఒక ప్రకటన చేసే అవకాశాలను ఇప్పటి వరకు ఎన్నికలకు సంబంధించిన అంశంలో కేవలం ఒక నితిన్ నబీన్ మాత్రమే ఆయనకు సంబంధించి ఆయన నామినేషన్ మాత్రమే దాఖలు చేశారు. ఇక ఏ నేతలు కూడా రాలేదు. పార్టీ అధిష్టానం ఏ విధంగా అయితే ఎలక్షన్ ప్రక్రియను ప్రారంభించిందో అదే స్థాయిలో ఎలక్షన్ ప్రక్రియ కూడా కొనసాగుతుందని కూడా నేతలు చెప్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా ప్రపోజల్ల మీద సంతకం పెట్టడం జరిగింది. దాదాపు 5,008 మందికి సంబంధించిన అటు నేషనల్ కావచ్చు, ఇటు స్టేట్కి సంబంధించిన మెంబర్లు అంతా కూడా ఇందులో ఉండడం జరిగింది. వారందరికీ సంబంధించిన ప్రపోజల్పై సంతకాలు చేశారు. ఇక ఏకగ్రీవంగా ఆయన ఎన్నిక పూర్తయిందని అనుకోవచ్చు. ఇక రేపు అధికారికంగా కూడా ఒక ప్రకటన చేయబోతున్నారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో అధికారికంగా దాదాపు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నేతలు 800 మందికి పైగా ఉన్న కీలక నేతలంతా కూడా వారంతా కూడా సంబంధించి ప్రధాని మోదీ కూడా ఉద్దేశించబోతున్నారు. అక్కడే నేరుగా నూతన అధ్యక్షుడికి కూడా వారంతా కూడా వెల్కమ్ చెప్పబోతున్నారు. విజయ చంద్రిక. ఓకే సతీష్, థ్యాంక్